అన్నయ్య, నేను ఇంతగా అడుగుతుంటే మాట్లాడవే అన్నయ్య. ఏం మాట్లాడమంటావు సిస్టర్? ఎలాగైనా వారిని కాపాడన్నయ్య. ఎలా కాపాడడం? కూనీ చేశాడు, దొరికిపోయాడు. లేదన్నయ్య, వారు ఏ పాపం ఎరుగరు. అన్యాయంగా ఈ అభాండం వారి మీద పడింది. అదే పొరపాటు. అన్యాయంగా ఏది ఎవరి మీద పడదు. ఇప్పుడు నేను నా మీద పడకూడదు. చేశాడు, దొరికిపోయాడు. నువ్వు అలాగే అంటున్నావా? ఎవరైతే నేను న్యాయం మాట్లాడాలి. న్యాయమే. ఇది న్యాయం కాదు, అన్యాయం, ఘోరం. వారి కూనీ చేయలేదు. నేను వారితో పాటే ఉన్నానన్నయ్య. సరే, గుడ్డిదానికి ఎలాగో కనపడదు కదా అని చెప్పి పక్కన పెట్టుకునే చేసి ఉంటాడు. సిస్టర్, నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితో అనకు. ఆ కూని కొడుకు గుడ్డి సాక్ష్యం నవ్విపోతారు. ఎవరు నమ్మరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు వారి మీద నమ్మకం ఉంది. నువ్వు పతివ్రతావు కదా, అందుకని నమ్ముతావు. ఏమిటండి మీరు మరి? రండి, వెళ్ళి చిన్న తీసుకురండి. ఎవటారా ఇది? ఏదో పక్కింటో అని తీసుకురమ్మన్నట్టుగా చెబుతుంది. అరే, కూనీ చేసే ముందు నా దగ్గరికి వచ్చి, బావగారు ఫలానా వారిని ఇలా చేయదలుచుకున్నాను, దీనికి ఒక ప్లాన్ వేసి పెట్టింటే కదా. ఎవరైనా పట్టుకోగలడా? పట్టుకోగలడా అంట. తెలివి తక్కువగా చేశాడు, దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాను? అన్నయ్య, కావాలంటే నా పర్సనాలిటీ, పాపులారిటీ మొత్తం అంతా వాడి ఒక పెద్ద ప్లేడర్ను పెట్టి ఉరి శిక్ష తప్పించి యావజ్జీవ శిక్ష వేయించగలను. అక్క, వచ్చావా? అక్క, వారు విడుదలవుతారా? ఈ అపనింద నుంచి బయటపడతారా? రాధా, నీ భర్త నీకు అప్పచెప్పే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. నేరం చేసిన వాడి నాటికి దొరకపోదు. దొరికాడుగా, ఇంక దొరికేదే వాడు. ఇలాంటి పుణ్య కేసులు ఎన్ని చూసాం మనం. నిన్న కాక మన ప్లేడర్ అయ్యావు, నీకేం తెలుసు? ఏం తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం తెలుసు. సొంత చెల్లెలు పతిభిక్ష పెట్టమని, పసుపు కుంకుమ కాపాడమని ఇంతగా బ్రతిమలాడుతుంటే చీమైనా కుట్టినట్టు కూర్చున్న వాళ్ళు మనుషులు కారని బాగా తెలుసు. తెలిస్తే తెలిసిందిలే. రామారాధ, వెళ్దాం. ఏమండి, నేను వెళ్ళి చిన్నాన్నని చూస్తానా? చిన్నాన్నని చూసొస్తానండి. చెప్పండి, నాతోనైనా నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను రాజు. ఈ హత్య చేసింది నేను. చూసావా అక్క, చూసావా? వేణు, నువ్వు కూనీ చేశావంటే ఎవరు నమ్ముతారు? అందరికన్నా ముందు నువ్వే నమ్మాలి. నేను చేసింది ఒక హత్యను. నా భవిష్యత్తు కోసం మా అన్నయ్యను బలి చేశాను. అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన హృదయాన్ని నాకు అర్పించిన ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాను. తెలిసి తెలిసి అన్న కూతురు గొంతు కూరి తాడు తగిలించి పాడుబావిలో పడేశాడు. ఇవన్నీ నేను చేయక చేసిన హత్యలు శాంతి. కానీ ఇప్పుడు ఇది చేతులారా చేసిన కూడి. వేణు, మాటలతో ఎందుకు మా నోరు మోయించాలని ప్రయత్నిస్తావు? నిజం చెప్పు. ఏవండి, నా ముఖం చూసి చెప్పండి. మీరు ఈ నేరం చేయలేదని చెప్పండి. రాధ, నిజం చెప్తున్నా, నేనే హంతకుడిని. వేణు, అబద్ధాలతో నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళను, నీ అంతరాత్మను మోసం చేసుకుంటున్నావు. న్యాయాన్ని, న్యాయస్థానాన్ని కూడా మోసం చేయగలుగుతాననుకుంటున్నావా? చూస్తాను. రామారాధ, రావండి, రావండి. నాన్న, వెళ్ళిన పని ఏమైంది నాన్న? వేణుని విడుదల చేసే మార్గం ఏమైనా ఉందా? ఇక దాని గురించి ఆలోచించే లాభం లేదమ్మా. అదేమిటి నాన్న? శాంతి, ఇప్పుడు ఈ కేసు సెషన్స్కి వచ్చింది. ప్రాసిక్యూషన్ తరఫున నేనే ఈ కేసులో హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఒప్పుకున్నారా నాన్న? తప్పుతుందా అమ్మా? అంటే వేణు అపరాధని మీ నోటితో మీరే వాదించబోతున్నారు, అంతేనా? అది నా ఉద్యోగ ధర్మం శాంతి. దాన్ని మించిన మనోధర్మం అంటూ ఒకటి లేదంటారా? మనిషికో రకంగా ఉంటుందమ్మా మనసు. దాన్ని ఆధారంగా తీసుకుని న్యాయ అన్యాయాలు నిర్ణయించలేదు. నాన్న, వేణుని మీరు బాగా ఎరుగుతారు. అన్నకిచ్చిన మాట కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు. అలాంటి వాడు కేవలం ఒక ఆడదాన్ని హత్య చేస్తాడంటారా? శాంతి, నేరాలన్నీ కావాలని చేసినవే కానక్కర్లేదు. పరిస్థితుల వల్ల ఏర్పడిన ఆవేశాలే అపరాధాలకు కారణం కావచ్చు. వాదన మీ వజ్రాయుధం. కానీ ఒక్క మాట అడుగుతాను, మనస్ఫూర్తిగా చెప్పండి నాన్న. వేణు అపరాధిని మీరు నమ్ముతున్నారా? అతనే మీ అల్లుడైతే ఈ పరిస్థితుల్లో మీరేం చేసేవారు? కాపాడేవారా లేదా? పొరపాటు శాంతి. న్యాయపీఠం ముందు మన బంధుత్వాలకు, మమకారాలకు ఆస్కారం లేదు. మమతలకు తల ఒగ్గితే మనం న్యాయానికే అన్యాయం చేసిన వాళ్ళం అవుతామమ్మా. కాదనటం లేదు, కానీ
ఒక నిరపరాధి నిష్కారణంగా శిక్ష అనుభవించవలసి వస్తే అది న్యాయశాస్త్రానికి అవమానం కాదా? నిజమే, కానీ ఈ కేసులో పరిస్థితులు సాక్ష్యాలు అన్నీ వేణుకి ప్రతికూలంగానే ఉన్నాయమ్మా. అవన్నీ అనుకూలంగా మారుతాయని, మార్చవచ్చని నాకు నమ్మకం ఉంది నాన్న. ఎలా శాంతి? మీరు మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఏమిటమ్మా? ఈ కేసులో ముద్దాయి తరఫున వకీలుగా నేను హాజరు కావాలనుకుంటున్నాను. అంటే నాకే వ్యతిరేకంగానమ్మా? అవును నాన్న. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇంతకంటే నేను గర్వించవలసింది ఇంకేముంటుందమ్మా? శాంతి, ఈ కేసులో నేను జయిస్తే వకీలుగా నాకు గెలుపు, నువ్వు జయిస్తే నిన్ను కన్న తండ్రిగా నాకు గెలుపు. ఎటు చూచినా నాకేనమ్మా గెలుపు. నాన్న, ప్రయత్నించు శాంతి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ డాడీ.